హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం చాలా సింపుల్గా, కలర్ఫుల్గా, రుచికరంగా ఉండే వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, పొటాటో, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న టొమాటోస్, సాల్ట్, పసుపు, నెయ్యి, ఆయిల్, మసాలా పౌడర్, పలావ్ దినుసులు, జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఈ రెసిపీకి సరిపడా గిన్నె పెట్టుకుని ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పలావ్ దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి. ఏ పిల్లలైతే పెట్టిన లంచ్ బాక్స్ తినకుండా వెనక్కి తీసుకొచ్చేస్తారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం తినేసి ఖాళీ బాక్స్ తీసుకొస్తారు. వాళ్ళకి వెరైటీగా ఏదైనా చేసి పెడితేనే కదా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని వేయించుకోవాలి. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే చాలా సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలో చేసుకోవచ్చు. డైలీ ఒకేలాగే కాకుండా, అంటే రైసు కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకుందాము. మూత తీసి చూద్దాము. వెజిటేబుల్స్ మగ్గాయి కదండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టాలి. అలా అయితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్సే వేసుకుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంతమంది పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. మా పిల్లలైతే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టుకుని కొంతసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. మగ్గాయి కదా, ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగాయో లేదో చూద్దాము. మరుగుతున్నాయి కదండి. ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మీకు మొత్తం వేసి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాము.
దగ్గర పడింది కదండి. ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం గరిటెతో సరి చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి రైస్ ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుందాము. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి. పెట్టి చూపిస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా తింటారు. థ్యాంక్ యూ.